గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. అసలు ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం జరుగుతున్న యుద్ధాల్లో ఒకటి ఇజ్రాయెల్ వర్సెస్ పాలెస్టైన్. సో బేసిక్గా ఇప్పుడు పాలెస్టైన్లో ఉన్న గాజా స్ట్రిప్ దగ్గర ఏం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళు వెపన్స్ని వదిలే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇటు సైడ్ ఇజ్రాయెల్ చూసుకుంటే వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? వీటన్నిటికి తోడు యుఎస్ మీడియేషన్, ప్రపంచంలో ఉన్న యుద్ధాలన్నింటినీ నేనే ఆపుతాను, నేనే మీడియేషన్ చేస్తున్నా అన్న ఒకే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో వెళ్తుంది. అండ్ ట్రంప్కి నిజంగానే ఇప్పుడు ఆ పీస్ ప్రపోజల్ ఏదైతే ఉందో, అంటే ఈ యుద్ధాన్ని కాన్ఫ్లిక్ట్ మొత్తాన్ని డిజాల్వ్ చేయడానికి తగ్గట్టుగా తన దగ్గర ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా నిజంగానే, లేదంటే ఎప్పటిలాగానే ఇవి జస్ట్ స్టేట్మెంట్స్ మాత్రమేనా? లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆల్సో జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్. హలో సార్, నమస్తే సార్. ట్రంప్ దగ్గర ఒక కొత్త పీస్ ప్లాన్ ఉంది. అసలు మనకు చూస్తుంటే హమాజ్ వచ్చేసి వీళ్ళు వెపన్స్ వదిలేయాలి అని చెప్పేసి, ఇజ్రాయెల్ ఏమో సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి, ఫస్ట్ నువ్వు ముందు లేదంటే ఫస్ట్ నువ్వు అని చెప్పేసి ఇద్దరు చూస్తున్నారు. బట్ యుఎస్ రియల్ ఇంట్రెస్ట్ ఏముంది సార్ దీంట్లో? ప్రెసిడెంట్ ట్రంప్కి ఎప్పుడో గాజాని ఒక ట్రంప్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చాలని ఉంది ఆయనకి. అక్కడ విల్లాలు కట్టాలి, నేను మెడిటరేనియన్ రిసార్ట్స్ కడతానని చెప్పి ఆయన సంవత్సరం ముందు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక బోర్డు పెట్టారు. దాంట్లో జాయిన్ కావాలంటే $1 బిలియన్ డిపాజిట్ చేయాలి. దాంట్లో పాకిస్తాన్ దూరారు, వాళ్ళు ఇప్పుడు దాకా 10 పైసలు ఇవ్వలేదు. సౌదీ అరేబియా ఉన్నారు, మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏం చేస్తారంటే గాజాని మొత్తం రీడెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న బాంబింగ్ తర్వాత గాజాని మళ్ళీ మీరు ఒక షేప్లో తీసుకురావాలంటే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. గాజా మొత్తం ఫ్లాటన్ చేసేసారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ నుంచి చూస్తే గాజా ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది. ఇజ్రాయెల్ అని ఒక దేశం మే 1948లో ఫామ్ అయింది. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎవరు ఇవ్వలేదు, వాళ్ళే ఓన్గా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళ ఇండిపెండెన్స్ అన్నమాట. ఆ పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మీరు చెప్పారు, నేను చాలా రోజులు నడుస్తున్న యుద్ధం అని 1948 నుంచి ఉంది. దాని ముందు కూడా జ్యూస్ వ్యతిరేకత అనేది ఒక పెద్ద ఫ్యాషన్గా ఉండే. మనం సెకండ్ వరల్డ్ వార్లో చూసారు, లక్షలాది జ్యూస్ని గ్యాస్ చేంబర్లో తీసుకెళ్ళి చంపేశారు జర్మనీలో హిట్లర్. ఆ జ్యూస్ అందరూ పారిపోయారు దానికన్నా ముందు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా మీరు రష్యన్ జ్యూస్ కనిపిస్తారు, మీకు యుక్రెయినియన్ జ్యూస్ కనిపిస్తారు, మీకు జర్మన్ జ్యూస్ కనిపిస్తారు, ఫ్రెంచ్ జ్యూస్, ఈవెన్ అమెరికన్ జ్యూస్. ప్రతి చోట్ల వాళ్ళని వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. వాళ్ళ దాంట్లో ఒకటి ఉంటుంది, మన పార్సీ కమ్యూనిటీ లాగా వాళ్ళు. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ వాళ్ళు. ఓకే, వాళ్ళ దాంట్లో పేదరికం అది ఏమి ఉండదు వాళ్ళ దాంట్లో. సో ఈ జ్యూస్ అనేది మన దగ్గర కూడా వచ్చారు భారతదేశానికి. ఇన్ఫ్యాక్ట్ జూయిష్ లీడర్స్ ఇప్పుడు కూడా చెప్తారు, ఒక దేశం ఉండే సోలమన్ టైం నుంచి పారిపోయి వచ్చినప్పుడు మమ్మల్ని ఓపెన్ ఆర్మ్స్గా స్వీకరించిన ఒకటే దేశం భారతదేశం. ది ల్యాండెడ్ ఇన్ బాంబే, క్రాంగనూర్ అని చెప్పి మా ఇంటి నుంచి ఒక 16 కిలోమీటర్ దూరంలో క్రాంగనూర్ పోర్ట్ ఉండే. ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు చిన్న పోర్ట్. ఆ టైంలో చాలా పెద్ద పోర్ట్ ఉండే. దే ల్యాండెడ్ దేర్. అక్కడ ఒక సినగాగ్ ఇప్పుడు కూడా ఉంది, పాతది. అప్పుడున్న కొచ్చిన్ రాజా వీళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, మీకు అక్కడి నుంచి గురువాయూర్ దాకా మొత్తం ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం, అక్కడ మీరు ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు కొచ్చిన్కి వెళ్ళారు. కొచ్చిన్లో మీరు ఇఫ్ యూ హెడ్ గాన్ టు కొచ్చిన్, జ్యూ టౌన్ అని చెప్పి ఒక పెద్ద పాత సివిలైజేషనల్ ఎంటిటీ కనిపిస్తుంది మీకు. దాని నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే మీరు ఏదో 17th సెంచరీలో ట్రాన్స్పోర్ట్ అయినట్లు ఉంటుంది మీకు. దాని ఎండింగ్లో ఒక జూయిష్ సినగాగ్ ఉంది. ఆ సినగాగ్కి అడ్డుకున్న అదే కాంపౌండ్ వాళ్ళు అటువైపు ఒక మందిరం ఉంది, టెంపుల్ ఉంది. ఓకే, వెరీ ఓల్డ్ కొచ్చిన్ రాజా వాళ్ళది టెంపుల్ ఒకటి. సో వాళ్ళు ప్రతి దేశానికి వెళ్ళి సెటిల్ అయ్యారు వాళ్ళు. కానీ వాళ్ళ దేశం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర లేకుండే ముందు. ఇప్పుడు కూడా అరబ్ వరల్డ్ ఎప్పుడు అంగీకరించట్లేదు దట్ ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఇరాన్ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉండకూడదు, ఇజ్రాయెల్కి ఉండడానికి అధికారం లేదు. ఏం తప్పు చేశారండి ఇజ్రాయలీస్? వాళ్ళు ఇప్పుడున్న టెరిటరీని వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇది మన దేశమే. వాళ్ళకంటే చెప్పుకోవడానికి ఒక దేశం లేకుండే. సో వాళ్ళు ఏం చేశారు, అరబ్ ట్రేడర్స్ దగ్గర నుంచి పెద్ద డెజర్ట్ ఉండే, ఆ డెజర్ట్ని ముక్కలుగా కొనుక్కున్నారు వాళ్ళు. జూయిష్ బిజినెస్ మ్యాన్ కొనుక్కొని వాళ్ళ గవర్నమెంట్కి అప్పగించేసి చెప్పారు, ఇది నౌ ఇట్స్ ద గ్రేటర్ ఇజ్రాయెల్. అది కాగానే మనకు తెలిసింది ఇమీడియట్లీ ఇజ్రాయెల్ ఫామ్ కానీ ఇజ్రాయెల్ మీద దాడులు మొదలయ్యాయి. మీరు చెప్పారు యుద్ధాలని. యుద్ధం ప్యాలెస్టీనియన్స్ మొదలు పెట్టలేదు, ఈజిప్ట్,
సిరియా, జార్డన్, ఇరాక్ ఓకే. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ముందు 6 Day వార్ ఉండే, దాని తర్వాత ఇంకొక యుద్ధం ఉండే, అన్నిట్లో ఇజ్రాయెల్ వీళ్ళని ఓడించారు. దట్ టైం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ లేవు, కానీ అమెరికన్ జ్యూస్ వీళ్ళని చాలా పెద్ద రీతిలో సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఆ టైంలో మిసైల్ కానీ బాంబులు కానీ ఏం లేకుండే, బేసిక్ దాంతో పోరాటం చేసి గెలిచారు ఇజ్రాయెల్. అండ్ ఈచ్ టైమ్ దే వెంట్ అహెడ్. అంటే వాళ్ళు సైనా పెనిన్సులా ఆక్యుపై చేసుకున్నారు ఈజిప్ట్ దగ్గర నుంచి. జార్డన్ వైపు నుంచి ఉన్న ఒక ఏరియా తీసుకుని నౌ వాట్స్ కాల్డ్ వెస్ట్ బ్యాంక్ నౌ. తర్వాత క్యాంప్ డేవిడ్లో ఒక అగ్రిమెంట్ జరిగింది, మనకు తెలిసిందే, జిమ్మీ కార్టర్ టైంలో. దాంట్లో ఇజ్రాయెల్ అండ్ పాలస్టీన్ అంటే అప్పుడు యాసిర్ అరాఫాత్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ఇట్సాక్ రబీన్ అనుకుంటాను, ఇజ్రాయెల్ వైపు నుంచి ఒక ఒప్పందం చేశారు, పీస్ అకార్డ్ చేశారు. అంటే మేము అన్ని యుద్ధాలను ఆపేస్తున్నాం అని చెప్పేసి. దాని తర్వాత PLO అనే ఆర్గనైజేషన్, ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, వాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. యాసిర్ అరాఫాత్ వాళ్ళ ఆయుధాలన్నీ సరెండర్ చేసి దే వెంట్ టు ద పీస్ఫుల్ వే. కానీ దాంట్లో కొంతమంది ఎలిమెంట్స్ ఇప్పుడున్న హమాస్గా మారిపోయారు. ఓకే, అప్పుడు అర్థం చేసుకోండి. సో ప్యాలెస్టీనియన్ అథారిటీకి ఈ క్యాంప్ డేవిడ్ అకార్డ్ ప్రకారం అప్పగించిన 2 ప్రాపర్టీస్, ఒకటి గాజా వైపు ఉన్నది, ఇంకోటి వెస్ట్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్యాలెస్టీనియన్ అథారిటీ వెస్ట్ బ్యాంక్లో కంట్రోల్లో ఉన్నారు, కానీ గాజా వైపు వాళ్ళ కంట్రోల్లో లేదు. అక్కడ హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి సహాయం చేసేది మొత్తం ఇరాన్. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ ఇంక్లూడింగ్ డిప్లొమాటిక్ సపోర్ట్ ఇచ్చేది వీళ్ళు, మెయిన్లీ ఇరాన్ అన్నమాట. కానీ అరబ్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళని ఇండైరెక్ట్గా, అంటే ఆయుధాలు ఇవ్వకుండా వాళ్ళకి డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తారు. ఇజ్రాయెల్ని మేము అంగీకరించాము, చెప్పాను చూడండి, ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. దాని తర్వాతనే 2 State సొల్యూషన్ అని చెప్పి కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు పాలెస్టైన్, వీళ్ళిద్దరూ కోఎగ్జిస్ట్ కావాలని. కానీ ఇజ్రాయెల్ దాన్ని అంగీకరించట్లేదు. ఇజ్రాయెల్ సైడ్ మా మీద ఎప్పుడు దాకా దాడులు నడుస్తూనే ఉంటాయో వీ విల్ నాట్ అగ్రీ టు అ ప్యాలెస్టైన్. సో అదొక ఆన్గోయింగ్ డిస్ప్యూట్ ఉంది. దీని అన్నిట్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కాల్డ్ అబ్రహాం అకార్డ్. ఈ అబ్రహాం అకార్డ్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే దట్ వీ విల్ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది అరబ్ నేషన్స్. సో దాంట్లో మనం చూసాం UAE కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్, ఇట్లాంటి దేశాలు దే రికగ్నైజ్డ్ ఇజ్రాయెల్. ఎలాల వాళ్ళ నేషనల్ ఎయిర్లైన్ టెల్-అవీవ్ నుంచి ఫ్లైట్ కూడా చేసింది దుబాయ్కి, దే ఫ్లూ అన్ ఎయిర్క్రాఫ్ట్. సో నార్మలైజ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మీ యుద్ధం నడుస్తున్నప్పుడు ఇరాన్తో ఉన్న యుద్ధాల్లో ఇజ్రాయేలీ ఆర్మీ టెక్నీషియన్స్ UAEలో ఉన్నారు. ఆలోచించండి, UAE అంటే ఒక ఇస్లామిక్ నేషన్, అంటే ఎమిరాట్స్ వాళ్ళు, అండ్ ఇజ్రాయెల్ ఏమో ఈ ఇస్లామిస్ట్ వాళ్ళది స్వాన్ ఎనిమీ, వాళ్ళది అందరికన్నా పెద్ద ఎనిమీ వాళ్ళు. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ సిస్టమ్ తీసుకొచ్చి, ఐరన్ డోమ్ తీసుకొచ్చి UAEని కాపాడుతున్నారు. ఇది మీరు ఒక 5-10 సంవత్సరాల ముందు కళ్ళలో కూడా మీరు కలలేరు. అట్లా దట్ ఈస్ హౌ ఇట్ హస్ బీన్ డన్ అన్నమాట బై ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ స్లోలీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది, మేము ఇజ్రాయెల్లో ఉంటే మా మీద దాడులు నడుస్తూనే ఉంటాయి. సో వాళ్ళు సొమాలీ ల్యాండ్ కానీ, ఇటువైపు హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇథియోపియా కానీ, అట్లాంటి రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు విత్ UAE, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు ఈ గాజా యుద్ధం జరిగింది కూడా మనకు తెలుసు, హ్యాపెండ్ అబౌట్ 3.5-4 years ago. అది October 7th జరిగిన ఒక మ్యాసకర్. అక్కడ గాజా నుంచి ఉన్న పాలెస్టీనియన్ టెర్రరిస్ట్ వచ్చి, హమాస్ దట్ ఈస్, వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇజ్రాయేలీ సిటిజన్స్ 1200 మందిని చంపేశారు. మెన్, ఉమెన్, చిల్డ్రన్ రేప్ చేశారు వాళ్ళని. అది కాకుండా ఒక ఆల్మోస్ట్ 1100 మందిని హాస్టేజ్గా తీసుకెళ్ళారు. తర్వాత కొంతమంది రిలీజ్ చేశారు ఇమ్మీడియట్గా. దాంతో మెల్లమెల్ల రిలీజ్ చేసుకుంటే వెళ్ళి లాస్ట్లో ఆల్మోస్ట్ 29 people డైడ్. వాళ్ళ కస్టడీలో చనిపోయారు, హమాస్ కస్టడీ. సో ఇజ్రాయెల్ బాంబింగ్ మొదలుపెట్టారు అప్పుడే October 7 తర్వాత. వాళ్ళు ఇమ్మీడియట్గా దే స్టార్టెడ్ రిటాలియేషన్. దాంతో హమాస్ అనే ఒక ఆర్గనైజేషన్ మీద కంటిన్యూస్ దాడి. హమాస్ అనేది మనం ఇరాన్ స్పాన్సర్ చేసిన ఆర్గనైజేషన్కి డబ్బులు ఎప్పుడు తక్కువ లేకుండే, మస్తు డబ్బులు ఉండేవాళ్ళు. వాళ్ళు అండర్గ్రౌండ్ టనల్స్ కట్టుకున్నారు, హాస్పిటల్ కింద, స్కూళ్ళ కింద, కాలేజీల కింద, ఏదైనా ఎక్కడైనా ఒక స్ట్రక్చర్ ఉంటే దాని కింద మొత్తం టనల్స్ కట్టుకున్నారు వీళ్ళు టెర్రరిస్ట్ హమాస్ వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళు బాంబ్ చేయగానే ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న హెల్త్ అథారిటీ అనే ఒక అథారిటీ ఉంది, అది హమాస్ది యాక్చువల్లీ. ఓకే, గాజా హెల్త్ అథారిటీ చెప్పారు 200 మంది చనిపోయారు. ఇట్స్ యాక్చువల్లీ హమాస్ మేకింగ్ దట్ స్టేట్మెంట్.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఇజ్రాయెల్ కంటిన్యూస్గా వీళ్ళ మీద దాడి చేయడం, తర్వాత వీళ్ళు బార్డర్ క్రాస్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళ సోల్జర్స్ గాజాలో ఎంటర్ అయ్యారు. అక్కడ వాళ్ళ మెయిన్ లీడర్స్ అందరిని చంపేశారు. మీకు తెలిసింది ఇస్మాయిల్ హనియా అని చెప్పి వాళ్ళకి పెద్ద లీడర్ని ఇరాన్లో చంపారు, తెహరాన్లో. ఆయన దీనికన్నా ముందున ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయనకు సంతాపం తెలపడానికి వచ్చిన మనిషిని ఆయన రూమ్లో ఆయన బెడ్ కింద బాంబు పెట్టి పేల్చేశారు. పక్కనున్న బాడీగార్డ్కి ఏం కాలేదు. ఆలోచించారు. దట్ ప్రిసైజ్ ఇజ్రాయెలిజం అనమాట. దాని తర్వాత మనకు తెలిసిందే యహ్యా సిన్వార్ వాళ్ళ ఇంకొక లీడర్ ఉండే, ఆయన్ని అక్కడే గాజాలను చంపేశారు. ఇది ఇజ్రాయెల్ పాలసీ అనమాట. వాళ్ళు ఏ టెర్రరిస్ట్ అయినా కానీ వాళ్ళు ఇడవరు. 5-10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎంటబడి వాళ్ళు చంపేస్తారు. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి అట్లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ 71 ఐ థింక్ ఇట్ వాస్ దట్ ఒలింపిక్స్ మ్యాసకర్. ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయేలీ అథ్లీట్స్ని చంపేశారు. పిఎల్ఓ, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, యాసిర్ అరఫాత్. ఇజ్రాయెల్ వాళ్ళు ఎంటబడ్డారు. ఐ థింక్ దే వర్ 8 of them. 8 మంది ఎంటబడి లాస్ట్ ఆయన్ని ఒక 10 సంవత్సరాల ముందు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో చంపారు. వన్స్ వాళ్ళ సీక్రెట్ సర్వీస్ మీకు తెలిసిందే, మొసాడ్, ఇట్స్ మోస్ట్ ఫేమస్. షిన్బెట్ అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ సీక్రెట్ సర్వీస్ ఇంకోటి ఉంది. ఒకసారి మొసాడ్ ఒక టార్గెట్ మీద వాళ్ళు కన్ను పెడితే అంత సంగతి, దాట్ ఫెలో ఇస్ గాన్, ఫినిష్డ్. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముందు కూడా హిస్టారిక్లీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ వీళ్ళందరూ సో కాల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నారు, ఇజ్రాయెల్కి అన్నిటికంటే ఎక్కువ ఆయుధాలు ఇప్పుడు సప్లై చేస్తుంది భారతదేశం. ఎందుకంటే అమెరికా వైపు నుంచి వాళ్ళకి ఆయుధాలు తగ్గించేశారు అమెరికా కొంచెం. అప్పుడే బెంజమిన్ నెటన్యాహు చెప్పారు, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, మీ దగ్గర నుంచి ఆయుధాలు రాకపోతే కూడా మాకు ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో వీ హ్యావ్ ఎన్ ఇజ్రాయలీ యూనిట్ కాల్డ్ ఎల్బిట్ సిస్టమ్స్ అని. వాళ్ళతో మనకు ఒక జాయింట్ వెంచర్ ఉంది ఇక్కడ. మన ఆర్మీ కోసం కూడా సప్లై చేస్తారు వాళ్ళు. కార్గిల్ యుద్ధంలో మనకి చాలా మటుకు హెల్ప్ చేస్తారు ఇజ్రాయలీస్, ఆయుధాలు కానీ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కానీ. ఎందుకంటే యుఎస్ అది జీపీఎస్ ఆఫ్ చేసేసారు మనకి. సో దాని తర్వాత బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, అక్కడ ఉన్న సెమినరీ మీద కొట్టారు, ఒక మద్రసా లాంటిది. బయట నుంచి చూస్తే బిల్డింగ్ అట్లనే ఉంది, కానీ లోపల ద బాంబ్ డ్రిల్ చేసి లోపల వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది. నస్రుల్లా అని చెప్పి మన లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా చీఫ్ని అట్లని చంపారు. ఆయన 3 ఫ్లోర్లు కింద ఉన్నారు సెల్లార్లో. 3 ఫ్లోర్లు డ్రిల్ చేసుకుంటా వెళ్ళి సెల్లార్లో వెళ్ళి బ్లాస్ట్ అయింది. అండ్ ఈ డైడ్ ఆఫ్ ద బ్లాస్ట్. ఏం కాలేదు అని అట్లా చైర్లో కూర్చున్నాడు అట్లనే ఇప్పుడు కూడా చనిపోయినప్పుడు. ఇజ్రాయెల్కి ఒక పాలసీ ఉంది, వాళ్ళు టెర్రరిజాన్ని ఎప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ, రైట్ ఫ్రమ్ బెన్ గ్యూరియన్ వాళ్ళ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి గోల్డా మీర్ హూ 6 Day వార్ టైంలో ఉన్న ప్రధానమంత్రి కానీ, ఇట్స్ ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ బై ద వే ఇన్ ద వరల్డ్. వీళ్ళందరూ ఒక్కటే ఏముంది వాళ్ళకి, మా దేశం మేము కాపాడుకోవాలి, మమ్మల్ని ఎవరు హెల్ప్ చేయరు. ఇప్పుడు అఫ్కోర్స్ యూఎస్ హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే యూఎస్కి ఏ యూఎస్ ప్రెసిడెంట్ అయినా కానీ, ఏ యూఎస్ కాంగ్రెస్ మ్యాన్ అయినా కానీ వాళ్ళకి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఇజ్రాయెల్ లాబీ, జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్ అమెరికాలో. అక్కడున్న ఫైనాన్స్ కంట్రోల్ చేసేది వాళ్ళే, స్టాక్ మార్కెట్ కంట్రోల్ చేసే వాళ్ళే, అక్కడున్న పొలిటికల్ ఫండింగ్ కంట్రోల్ చేసే వాళ్ళే. సో ఇజ్రాయలీ జూయిష్ లాబీ అనేది చాలా పవర్ఫుల్ అమెరికాలో. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా వచ్చి మన ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాను, నేను నెటన్యాహుని తిట్టాను, అది చెప్పాను, ఇది చెప్పాను చెప్పారు. వితిన్ 2 weeks మళ్ళీ నెటన్యాహుతోని హలో బేసిస్లో వచ్చేసారు. ఇస్ నో చాయిస్ అన్నమాట. సో ఇది జరుగుతుంది. సో ఇప్పుడున్న ఈ ఒప్పందం మనం చూడాల్సిందే ఎక్కడ దాకా వెళ్తుంది. ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఓకే రైట్ సార్. అండ్ ఆల్సో కమింగ్ టు ఖతర్ అండ్ ఈజిప్ట్, టర్కీ, వీళ్ళ రోల్ ఏముంటుంది సార్ దీంట్లో? ఫస్ట్ ఈ పాలెస్టైన్ ప్రాబ్లం పక్కన పెడితే మనం ఈ యుద్ధం, ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ బాంబింగ్ ఫస్ట్ జరిగింది లాస్ట్ ఇయర్ జూలైలో. మీకు గుర్తుంటుంది, జూలైలో బాంబింగ్ చేశారు వీళ్ళు. అండ్ దాంట్లో వీళ్ళ ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కొట్టారు వాళ్ళు. అది B-2 బాంబర్స్ యూజ్ చేశారు యూఎస్. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కూడా యూజ్ చేశారు. వాళ్ళ ప్రైమరీ ఏమంటే ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ని ధ్వంసం చేయడం అని. పికాక్స్ మౌంటైన్ అని చెప్పి ఒక మౌంటైన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, అక్కడ కూడా చేశారు బాంబింగ్. తర్వాత మనం చూసాం క్వైట్ అయిపోయారు. 6 days 6 రోజులు నడిచింది ఆ యుద్ధం. తర్వాత మనం నెక్స్ట్ చూసిన February 28 వెన్ ఆయతుల్లా ఖమనీ, ఇప్పుడున్న ముస్తఫా ఖమనీ వాళ్ళ ఫాదర్ అనగానే చంపేశారు. దాంతోపాటు 40 మంది కమాండర్స్ ఒక మీటింగ్లో ఉన్నారు వీళ్ళందరూ. ఆ మీటింగ్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేశారు. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ జాయింట్ బాంబింగ్ జరిగింది అదొకటి. దాని తర్వాత ఆ యుద్ధం ఎక్స్ప్లోడ్ అయింది. మనం చూసాం ఇరాన్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద అయినా దాడి చేయగానే వాళ్ళు ముందు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, తర్వాత చుట్టుపక్కల దేశాల మీద అందరి మీద దాడి చేస్తారు. అది కువైత్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు,
ఇరాక్లో ఉండొచ్చు, ఇరాక్లో ఒక పార్ట్ ఆఫ్ ఇరాక్, దెన్ కోర్స్ సౌదీ అరేబియా, ఖత్తర్, ఈవెన్ ఒమాన్, ఇప్పుడు జార్డన్ కూడా. వీళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడ అమెరికన్ బేసెస్ ఎక్కడెక్కడ ఉందో ఎయిర్ ఫోర్స్ బేస్డ్ అండ్ అమెరికన్ నేవల్ బేస్ ఎక్కడెక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ దగ్గర అమెరికన్ 5th ఫ్లీట్ ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్లీట్ ఆఫ్ వార్షిప్స్. వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇది నడుస్తూనే ఉంది. సో ప్రెసిడెంట్ ట్రంప్ మీకు గుర్తుంటుంది, ప్రతి 3 వారాలకు ఒకసారో 2 వారాలకు ఒకసారో యుద్ధం ఆపేస్తున్నాను నేను, మళ్ళీ పీస్ టాక్స్ అంటారు. మళ్ళీ పాకిస్తాన్ వస్తారు, ఖత్తర్ వస్తారు, వీళ్ళు మాట్లాడతారు, ఏదేదో చేస్తారు. డైరెక్ట్గా యుఎస్ అండ్ ఇరాన్ ఎప్పుడు మాట్లాడరు. వీళ్ళు నడిమిట్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఈ రూమ్ నుంచి అక్కడ పరిగెత్తారు, వాళ్ళు ఆ రూమ్ నుంచి ఇక్కడ పరిగెత్తారు. పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఈ కాగితం తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు, ఆ కాగితం తీసుకెళ్ళి ఇక్కడ వస్తారు. ఇది చాలా రోజులు నడుస్తుంది. దాని తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది ఒకటి 45 రోజుల తర్వాత ఆఫ్ యుద్ధం. ఫిబ్రవరి 28 నుంచి అక్కడ నుంచి 45 డేస్ తర్వాత సీజ్ ఫైర్ తీసుకొచ్చారు. ఈ సీజ్ ఫైర్ తర్వాత చర్చలు మళ్ళీ నడిచి లాస్ట్లో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చారు. మీకు గుర్తుంటుంది, MOU 14-point MOU. దాంట్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్ గురించి కానీ మొత్తం డీటెయిల్గా కాకుండా అట్లీస్ట్ ఒక మెన్షన్ చేశారు. దీని నుంచి ఇది ఓన్లీ MOU, ఇంకా డీటెయిల్ డిస్కషన్ చేసుకొని ఒక అగ్రిమెంట్కి వద్దామని. ఆ అగ్రిమెంట్ ఎప్పుడు రాలేదు, అది రాదు కూడా. అక్కడే ప్రాబ్లం వచ్చిందంటే ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద వెపన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. మనం దీని నుంచి యుద్ధం ముందు ఎవరు వినలేదు ఈ పేరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని. కానీ యుద్ధం తర్వాత మన పెట్రోల్ ప్రైస్ పెరిగినప్పుడు, డీజిల్ ప్రైస్ పెరిగినప్పుడు, గ్యాస్ ప్రైస్ పెరిగినప్పుడు అందరికీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏంటని తెలుసు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నారో వాటర్ వే అనమాట. అది పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వస్తూ వస్తూ ఒక పాయింట్కి వచ్చినప్పుడు ఒకవైపు ఇరాన్, ఒకవైపు ఒమాన్ ఉంటుంది. అక్కడ ఒక యూటర్న్ తీసుకుంటాం. అండ్ ద నారోయెస్ట్ విడ్త్, ద వైడెస్ట్ విడ్త్ ఇస్ అక్కడ ఆ స్పాట్లో 32 కిలోమీటర్లు. సో షిప్స్కి వెళ్ళడానికి చాలా నేరో అనమాట. ఒక యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా షిప్స్. అది చాలా మటుకు స్కిల్డ్ క్యాప్టెన్సే హ్యాండిల్ చేస్తారు ఈ షిప్స్ అన్నీ. అది కూడా అన్నీ మోస్ట్ ఆఫ్ దమ్ ఐదర్ LPG ఆర్ CNG, లేకుంటే వెరీ అల్ట్రా హై క్యారియర్స్ అంటారు. అంటే 2 మిలియన్ బ్యారెల్స్ 3 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తారు, ఆయిల్ తీసుకెళ్తారు, క్రూడ్ ఆయిల్. అది కాకుండా ఫర్టిలైజర్, గ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం గ్యాస్. మన దగ్గర ఈ క్రైసిస్ మొదలైనప్పుడు చాలా హాస్పిటల్స్లో MRI స్కాన్స్ ఆగిపోయినాయి. ఎందుకంటే ఈ MRIలో ఉన్న మ్యాగ్నెట్స్ని కూల్ చేయడానికి హీలియం గ్యాస్ యూజ్ చేస్తారు. ఆ గ్యాస్ వచ్చేది అక్కడి నుంచి, వెస్ట్ ఏషియా నుంచి. సో ఇక్కడ అన్ని MRIలు పోస్ట్పోన్ అయినాయి అనమాట, సిటీ స్కాన్స్, MRIs అని. సో ప్రతి దానికి అక్కడి నుంచి ఎరువులు, ఫర్ ఎగ్జాంపుల్ మన రైతులకు కావాల్సింది. అమెరికన్ ఫార్మర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యారు. ఫర్టిలైజర్ ఆగిపోయింది ఎందుకంటే ఇదన్నీ బై ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్. ఇదన్నీ క్రూడ్ ఆయిల్ నుంచి మీకు డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఫర్టిలైజర్, అక్కడి నుంచి మళ్ళీ గ్యాసెస్, అది హీలియం ఉండొచ్చు, మిగతా గ్యాస్ ప్రొపేన్ ఉండొచ్చు. ఇట్లాంటి అన్ని ప్రోడక్ట్స్ ఆగేస్తుంది. 20% ఆఫ్ వరల్డ్ సప్లై, ఆయిల్ సప్లై ఆ రూట్ నుంచి బయటకు వచ్చి ఏషియాకి వెళ్తుంది మోస్ట్లీ. మన వైపు ఇండోనేషియా, ఈవెన్ చైనా, ఫిలిపీన్స్, సింగపూర్ అందరికి వెళ్తుంది, అటువైపు వెళ్తుంది. సో ఇది ఇంపాక్ట్ అయిపోయింది. సో న్యాచురల్లీ ప్రైసెస్ పెరిగాయి. ఎందుకంటే బ్లాకెట్ పెట్టారు. ఇరాన్ అన్నారు మేము షిప్స్ని వెళ్ళనీయం అక్కడి నుంచి. అమెరికా అన్నారు ఓకే ఫైన్ వీ విల్ స్టాప్ యువర్ షిప్స్ అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ షిప్లు ఆపేశారు, ఇరానియన్ షిప్స్ని. ఇప్పుడు మనకు తెలిసి ఈ చర్చలు ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు స్విట్జర్లాండ్లో ఒక ఒప్పందం చేశారు, మాట్లాడారు, పెద్ద అనౌన్స్మెంట్ అంతా జరిగింది. పాకిస్తాన్ కూడా మేము కూడా సంతకం పెడుతున్నాం, వాళ్ళు కూడా పెట్టారు. కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ మీరు చదివితే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్లీ వర్డెడ్. ఒక ChatGPTలో తీసి మీరు బయటకు వేసినట్లు అగ్రిమెంట్ లాగా ఉంది ఇది. ChatGPT ఇంకా బాగుంటుంది. అది కూడా ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని పాయింట్ నెంబర్ 5లో ఉంది. అడ్మినిస్టర్ అంటే ఏంటి? ఇరాన్ అంటున్నారు అంతే మా కంట్రోల్లో ఉంటుంది అని. అమెరికా అంటున్నారు కాదు కాదు కాదు, అడ్మినిస్టర్ అంటే కంట్రోల్ కాదు. ఓకే, యూ విల్ ఓన్లీ టేక్ కేర్. షిప్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళని సహాయం చేయాలంటే ఏదైనా ప్రాబ్లం అయితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు వాళ్ళని హెల్ప్ చేస్తారు. లేకుంటే ఎక్కడైనా శాండ్ బార్ వెళ్ళి కొట్టేస్తే శాండ్ బార్ దగ్గర ఉన్న దాన్ని బయట గుంజి తీసుకొచ్చి టగ్ బోట్ యూజ్ చేస్తారు. ఇది అడ్మినిస్టర్. ఇరాన్ అంటున్నారు కాదు, మేము అక్కడి నుంచి వెళ్తున్న ప్రతి షిప్కి మేము టోల్ ఛార్జ్ చేస్తాం. బట్ యు ఆర్ నాట్ సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. అక్కడ ఈజిప్షియన్ గవర్నమెంట్ మొత్తం దాన్ని కంట్రోల్ చేస్తారు. సూయజ్ కెనాల్లో షిప్స్ రెండు లెవెల్లో ఉంది. ఒక సీ ఇక్కడ ఉంది, ఇంకో సీ ఇక్కడ ఉంది, అరేబియన్ ఎక్కడ ఉంది, మెడిటరేనియన్ అక్కడ ఉంది. సో ఈ సీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ షిప్ని తీసుకొచ్చి వాటర్ లెవెల్ డిక్రీజ్ చేస్తారు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అది. అండ్ షిప్స్కి ఒక మ్యాక్సిమం విడ్త్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ చేయరు. ఎందుకంటే మ్యాన్ మేడ్ కెనాల్ అది. జస్ట్ లైక్ పనామా కెనాల్ మన అటువైపు అమెరికా వైపు, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాని డివైడ్ చేశారు. లేకపోతే మొత్తం తిరిగి వెళ్ళాలి మీరు. అదర్వైజ్ షిప్స్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా మొత్తం తిరిగి ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికా నుంచి తిరిగి అట్లా యూరోప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ లైక్ ఏ షార్టర్ రూట్ అనమాట. కానీ దాని నుంచి అల్ట్రా హై క్యారియర్స్ వెళ్ళలేదు, ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువ తీసుకెళ్ళలేదు.
కంటైనర్ కార్గో ఎక్కువ వెళ్తుంది. ఆ స్ట్రైట్ కూడా ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది. మీకు తెలిసిందే బాబల్ మందేబ్ అంటారు దాన్ని. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అదర్ సైడ్ ఇస్ బాబల్ మందేబ్. బాబల్ మందేబ్ నుంచి ఈ షిప్స్ అన్నీ ఇప్పుడు సూయజ్ కెనాల్ వైపు వెళ్తుంది. ఒకవైపు పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చిన షిప్పులు కొన్ని ఏషియాకి వెళ్ళిపోతుంది, కొన్ని ఇటువైపు వచ్చి బాబల్ మందేబ్ నుంచి ఇట్ గోస్ వయా సౌదీ అరేబియా, ఒకవైపు నుంచి ఈజిప్ట్ నుంచి ఇట్ గోస్ టు సూయజ్ కెనాల్. ఇప్పుడు ఇదంతా ఆగిపోయింది మొత్తం. ఇప్పుడు ఇటువైపు హూతీలు ఉన్నారు. హూతీస్ ఆర్ సిట్టింగ్ ఇన్ యమన్. వీళ్ళు థర్డ్ హెచ్ ఇరాన్ది. హెజ్బుల్లా, హమాస్, హూతీస్. హూతీస్ అనేది ఒక చిన్న రెబల్ గ్రూప్, ఒక టెర్రరిస్ట్ గ్రూప్. వాళ్ళు యమన్లో ఉన్న గవర్నమెంట్ని వాళ్ళు ఒక మేజర్ పోర్షన్ క్యాప్చర్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ సనా వాళ్ళ క్యాపిటల్. సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ రెబెల్స్ చేతిలో ఉంది. ఇంకొక హాఫ్లో 2 ముక్కలు ఉన్నాయి. ఇంకా దాంట్లో ఒక ముక్కని సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఒఫీషియల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. ఇంకొక సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ అని ఉంది, వాళ్ళని సపోర్ట్ చేసేది యూఏఈ. కానీ ఇప్పుడు యూఏఈ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని. పెద్ద ఇష్యూ జరిగింది సౌదీ అరేబియా యూఏఈ నడిమిట్లు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఈ ఒప్పందంతో గాజాల పీస్ వస్తుందంటే ఇది అన్ని లింక్ ఉంది అంత. ఇరాన్ అంటున్నారు ఎప్పుడు దాకా ఇజ్రాయెల్ అక్కడ ఉంటారో మేము బాంబింగ్ చేస్తూనే ఉంటాం, అట్ ఈస్ హమాస్ విల్ కంటిన్యూ అటాక్. కానీ హమాస్ని మొత్తం లీడర్షిప్తో సహా వాళ్ళ ఫుట్ సోల్జర్స్ని కూడా లార్జ్ ఎక్స్టెంట్ ఇజ్రాయెల్ ఫినిష్ చేసేసారు. నిన్న కూడా 7 చంపారు. ఇప్పుడు హమాస్ దిగి వచ్చారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా ముందుకెళ్ళాలంటే మేము ఒక పొలిటికల్ అవుట్ఫిట్గా మారాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పట్లేదు దాని గురించి. ఇప్పుడు మీరు దానికి ఒక ప్యారలల్ ఎగ్జాంపుల్ చూడాలంటే హెజ్బుల్లా లెబనన్లో. లెబనన్ ఒక టైంలో, లెబనన్ ఇస్ ఆన్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. సో సౌత్ లెబనన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటారు ఈ హెజ్బుల్లా టెర్రరిస్ట్. లెబనన్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఇట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ అట్ వన్ టైం బై ద వే. ఇప్పుడు ఇస్లామిక్ అయిపోయింది. ఇప్పుడు 16% ఉన్నారు క్రిస్టియన్స్ అక్కడ. దాంట్లో చాలా మటుకు ఈ హెజ్బుల్లా వచ్చి కూర్చున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి షియా ముస్లిమ్స్ ఇరాన్ నుంచి వచ్చి సిరియా నుంచి వాళ్ళు దూరి దే కమింగ్ టు లెబనన్. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 18% ఈ షియాస్ ఉన్నారు. అండ్ వాళ్ళ పొలిటికల్ అవుట్ఫుట్ పేరు హెజ్బుల్లా. వాళ్ళకు ఒక ఆర్మీ అవుట్ఫుట్ ఉంది, అట్ ఈస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఒకటి ఉంది, దాని పేరు కూడా హెజ్బుల్లా. ఈ హెజ్బుల్లా నుంచే 14 నుంచి 16 మంది ఎంపీలు లెబనీస్ పార్లమెంట్లో కూర్చుంటారు. ఆలోచించి. సో మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే గాజా రీకన్స్ట్రక్షన్లో ఇదొక ఎఫర్ట్ ఉంటుంది దట్ హమాస్ని ఒక పొలిటికల్ ఫోర్స్గా మార్చడానికి. అదే టైంలో వాడిని కౌంటరాక్ట్ చేయడానికి అక్కడ పాలస్టీనియన్ అథారిటీ, యాసిర్ అరాఫాత్ ది ఒరిజినల్ పాలస్టీనియన్ అథారిటీని కూడా ఒక పొలిటికల్ వింగ్గా మార్చుకొని వాళ్ళు కూడా రాబోయే ఎలక్షన్లు ఎప్పుడో 5-6 సంవత్సరాల తర్వాత జరుగుతాయి, అది కూడా ఒక డెమోక్రసీని తీసుకురావడానికి ట్రై చేస్తారు వాళ్ళు గాజాలో. సివిలియన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటారు సార్. అంటే చాలా కష్టపడాల్సింది. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే అంటున్నారు ఇది అగ్రిమెంట్ ఉండదు, ఇది జరగదు అని. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటున్నారు మేము గాజా నుంచి విత్డ్రా చేయాలంటే హమాస్ని మొత్తం డిసామ్ చేయాలి, అంటే వాళ్ళ ఆయుధాలు మొత్తం తీసుకొని దాన్ని డెస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. లేకుంటే ఆ ఆయుధాలు ఇజ్రాయెల్కి అప్పగించాలి, లేకుంటే అక్కడ రాబోయే కొత్త పోలీస్ ఫోర్స్ ఒకటి, దాన్ని మల్టీనేషనల్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు మనం UN వైపు నుంచి చూస్తుంటాం చాలా మటుకు కాన్ఫ్లిక్ట్ రీజన్స్లో, సుడాన్ కానీ అట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్లో, సొమాలియా లాంటి ప్లేస్లో మల్టీనేషనల్ ఫోర్స్ని పంపిస్తారు. మన వాళ్ళు కూడా పోతారు, ఇండియా కూడా పోతారు, ఇండియన్ ఆర్మీ నుంచి డెప్యూట్ చేస్తారు కొంతమంది. అట్లానే ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు గాజా కోసం. దాంట్లో చాలామంది 15 కంట్రీస్ రెడీగా ఉన్నారు. జార్డన్ ఒక కొత్త పాలస్టీనియన్ ఫోర్స్ని ట్రైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే అక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్ నడిపించాలంటే ఒకటి మీకు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి కావాల్సి ఉంది, బ్యూరోక్రసీ కావాల్సి వస్తుంది. ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అదే వాళ్ళు వచ్చే ముందు ఒక బ్యూరోక్రసీ ఉండాలి అక్కడ. ఓకే, లైక్ చీఫ్ సెక్రటరీ మన దగ్గర ఉన్నట్లు స్టేట్ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు, అట్లా ఎవరైనా ఉండాలి. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ఉండాలి, సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, హెల్త్ కేర్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఇదన్నీ ఉండాలన్నమాట. కానీ ఇదన్నీ చేయడానికి డబ్బులు కావాలి. యుఎస్ ఏమంటున్నారు, ఇప్పుడు మేము డబ్బులు ఈ సోకాల్డ్ బోర్డ్ ఆఫ్ పీస్ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కలిసి దాంట్లో పెట్టుబడి పెడతారు, డబ్బులు పెడతారు. నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ బట్ అ గుడ్ డొనేషన్ అన్నమాట. దాంతో వీళ్ళు ఈ ఫస్ట్ డిసామ్ చేయాల్సింది హమాస్ని. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హమాస్ని మీరు డిసామ్ చేయడానికి ట్రై చేస్తే హమాస్లో ఒక 10 నుంచి 20% మంది అగ్రీ చేయరు. వాళ్ళకి తెలుసు ద డే వాళ్ళు ఆయుధాలు కింద పడేస్తారో ఆ రోజు నుంచి వాళ్ళు ఇజ్రాయెల్ టార్గెట్లో ఉంటారు. ఇజ్రాయెల్ అంటారు 100 మంది ఉంటే 100 మందిలో 20-30 మంది టెర్రరిస్టులు, వీరు మా ప్రజల్ని చంపారు, వీళ్ళని ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు, వీళ్ళని మేము ఫినిష్ చేసేస్తాం, ఇప్పుడు ఆయుధాలు లేకుండా మాకు ఇంకా ఈజీగా అయిపోతుంది. అదొక పెద్ద ఛాలెంజ్గా ఉండబోతుంది. ఎట్లా దీన్ని డిసామ్ చేస్తారు? ఎందుకంటే అటువైపు కూడా ఇదే ఒక అగ్రిమెంట్ చేశారు.
యుఎస్లో వాషింగ్టన్లో 2-3 రౌండ్ చర్చలు నడిచిన తర్వాత లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ అంగీకరించారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఈ ఒప్పందం ప్రకారం లెబనాన్తో చేసిన ఒప్పందం ప్రకారం లెబనీస్ గవర్నమెంట్ ఈ హెజ్బుల్లా దగ్గర ఉన్న ఆయుధాలని వాళ్ళు సరెండర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకోవాలి. హెజ్బుల్లా అంగీకరించట్లేదు. అట్లీస్ట్ గాజాలు అగ్రీ చేశారు హమాస్, కానీ హెజ్బుల్లా అంటున్నారు వీ విల్ నాట్ డూ ఇట్ అట్ ఆల్. ఎందుకంటే ఈ ఇరాన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో యూఎస్ ఏం చేస్తున్నా అంటే చాలా స్మార్ట్ స్ట్రాటజీ వాళ్ళది. ఇరాన్ చేతులు కోసేస్తున్నారు, రైట్ వింగ్ లెఫ్ట్ అంతా కోసేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒకవైపు హెజ్బుల్లా ఉండే, ఒకవైపు హమాస్ ఉండే, ఇంకోవైపు హూతీలు ఉన్నారు. హూతీల్ని సౌదీ అరేబియా చూసుకుంటున్నారు. సౌదీ అరేబియా ఇస్ బాంబింగ్ ద హూతీస్ రెగ్యులర్లీ. ఇప్పుడు వాళ్ళు షిప్స్లో ఇవాళ కూడా 5 షిప్లు ఆపారు వాళ్ళు, కానీ ఎక్కువ రోజులు ఉండరు వాళ్ళు. సౌదీ అరేబియా చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అన్నీ వాడుకుంటారు. సో అక్కడ యూఎస్ వెళ్ళారు. ఇక్కడ హెజ్బుల్లాని డిసామ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది. దాంట్లో ఫస్ట్ స్టెప్ గాజాలో హమాస్ని విత్డ్రా చేపించి హమాస్ ఆయుధాలు గుంజుకుంటే హెజ్బుల్లా కూడా ప్రెషర్లో వచ్చేస్తారు. ఎందుకంటే హెజ్బుల్లాకి ఇప్పుడు ఆయుధాలు రావట్లేదు, డబ్బులు రావట్లేదు. సిరియాలో వచ్చిన కొత్త గవర్నమెంట్ వాళ్ళని అక్కడ ఆయుధాలు వెళ్ళడానికి అనుమతించట్లేదు. లేకుంటే ఈజీగా ఇరాన్ నుంచి వచ్చి ఈజిప్ట్ నుంచి ఇట్ గోస్ టు సిరియా నుంచి ఇక్కడ వెళ్తుండే, హెజ్బుల్లాకి వెళ్తుండే లెబనాన్. ఇప్పుడు అది ఆగిపోయింది. లాస్ట్ ఆఫ్టర్ బషర్ అల్ అసద్ పడిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆ మొత్తం రూట్ ఇప్పుడు సీల్ చేసేసారు. అక్కడ హెజ్బుల్లా సివియర్ ప్రెషర్లో ఉన్నారు. కానీ ఈ 3 ఆర్గనైజేషన్స్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒకటి హెజ్బుల్లా, హమాస్ అండ్ హూతీలో అందరికన్నా సాఫిస్టికేటెడ్ ట్రైనింగ్ చాలా ఎక్కువ ఇచ్చింది హెజ్బుల్లాకి. ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఫస్ట్ టాప్ క్లాస్ వెపన్స్ ఇచ్చారు ఇరాన్ వాళ్ళకి. హెజ్బుల్లాకి హమాస్కి అంత ఇవ్వలేదు. హమాస్కి 200-300 కిలోమీటర్ 100 కిలోమీటర్లో ఉన్న మిసైల్స్ ఇచ్చారు. వెరస్ హెజ్బుల్లా దగ్గర ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ దాకా ఉన్న మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది వాడుకున్నారు కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాళ్ళు చాలాసార్లు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళని 3 సైడ్ నుంచి ఇరాన్ని కంప్లీట్ కట్ ఆఫ్ చేయడానికి అమెరికా చేస్తున్న ఒక ప్లాన్ ఇది. అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్న ఈ ప్రాక్సీస్ అంటారు వీళ్ళని, హమాస్ కానీ హూతీలు కానీ హెజ్బుల్లా అని, ఒక్కరి తర్వాత ఒకరిని వాళ్ళు సరెండర్ చేపించి వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలన్నీ తీసుకుంటే దెన్ ఇరాన్కి ఏం ఉండదు, ఏం మిగలదు. బయట ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇప్పుడు యూఏఈ లాంటి దేశాలు దే ఆర్ గోయింగ్ టు సొమాలీ ల్యాండ్, అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ కన్స్ట్రక్ట్ చేశారు, డీప్ వాటర్ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకు? ఇటువైపు యమన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, నడుమిట్లో రెడ్ సీ ఉంది. ఓకే, ద బాబల్ మందర్, అక్కడ ఇటువైపు వీళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఎవరు? ఇజ్రాయలీస్ అండ్ యూఏఈ వచ్చి సొమాలీ ల్యాండ్లో కూర్చున్నారు. సొమాలీ ల్యాండ్ అంటే ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. సొమాలియా నుంచి బయటకు వచ్చిన 27 సంవత్సరాల ముందు అక్కడ డెమోక్రసీ ఉంది, జ్యుడిషియరీ ఉంది, చాలా బాగుంది. కానీ ఇట్స్ ఇస్లామిక్ రిపబ్లిక్. కానీ వాళ్ళు ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుని, ఇజ్రాయెల్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ సొమాలీ ల్యాండ్. సో వాళ్ళ ప్రెసిడెంట్ కూడా మొన్న జెరూసలంకి వెళ్ళారు, టెల్ అవీవ్కి వెళ్ళారు. సో వాళ్ళు అక్కడ రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారు. సో ఇజ్రాయెల్ ఇప్పుడు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇజ్రాయెల్కి చాలా స్ట్రాటజిక్ మూవ్ అది, ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళకి ఇరాన్ మీద దాడి చేయడము అక్కడ అంటే చాలా దగ్గర, 200 కిలోమీటర్లు కానీ ఇరాన్ వచ్చేస్తుంది. మాది టెల్ అవీవ్ నుంచి రావాలంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ పడుతుంది. సో దట్స్ లాంగ్ డిస్టెన్స్, అది రీఫ్యూయలింగ్ చేయాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇది ఈజీ ఉంది. సో వాళ్ళకి పెద్ద రన్వే డెవలప్ చేశారు యూఏఈ ఇక్కడ సొమాలీ ల్యాండ్లో. సో ఈ గాజా మీద అంటే హమాస్ మీద ప్రెషర్ పెట్టడానికి యూఎస్ అన్ని చోట్ల నుంచి ప్రెషర్ పెడుతున్నారు. ఓకే, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా బహుశా ఇస్తారేమో, డెఫినెట్గా రీకన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు, ఇల్లు కట్టించారు వాళ్ళకు ఉన్న పాపులేషన్కి ఉన్నది. వాళ్ళకి అదే కావాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఫెడ్ అప్ ఆఫ్ ది యుద్ధంతో. సేమ్ థింగ్ ఇన్ లెబనాన్ కూడా. అక్కడున్న లెబనాన్ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు అంటున్నారు మాకు యుద్ధంతో సంబంధం లేదు, వీళ్ళెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. సేమ్ విత్ గాజా ఆల్సో. హమాస్ ఎవరు? హమాస్ ఇస్ అన్ అవుట్ సైడర్. వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చారు? వాళ్ళు ఇరాన్ షియా బ్యాక్డ్ మిలిషియా వాళ్ళు. ఎందుకు మా దగ్గర ఎందుకు వచ్చారు? మేమందరం సున్నీలం. ఇది వీళ్ళ నడిమిట్లోనే గొడవ. సో యుఎస్ స్లోలీ వన్ బై వన్ కట్ చేసేస్తున్నారు వీళ్ళని. దాంట్లో ఫస్ట్ స్టెప్ హమాస్. బట్ నిజంగానే యూఎస్ అనేది 2 సైడ్స్ ప్రాపర్గా వింటుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ని ఆఫ్కోర్స్ స్ట్రాటజిక్ అలైస్గా చూస్తుంది, దాని స్పెషల్ ఇంట్రెస్ట్ దానికి ఉంది. సో ఈ ఓవరాల్ సినారియోలో మళ్ళీ చైనా ఏమన్నా ఆపర్చునిటీస్ కోసం చూస్తుందంటారా? చైనాకి దీంట్లో ఛాయిస్ లేదు, ఎందుకంటే చైనాకి జాగ్రఫికల్గా చైనాకి వెస్ట్ ఏషియా చాలా దూరం. ఇరాన్తో వాళ్ళకి సంబంధం ఉంది. ఎస్, ఒకటి ఇరాన్కు కావాల్సిన ఆయుధాల పార్ట్స్, ఎస్పెషల్లీ మిసైల్స్ అండ్ డ్రోన్ పార్ట్స్ చైనా నుంచి వస్తుండే, ఇప్పుడు ఆగిపోయింది. ఓకే, వాళ్ళకి 2 రూట్స్ ఉండే, ఒకటి షిప్ రూట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి తజాకిస్తాన్ నుంచి ఒక రైల్వే లైన్ ఉండే, దాన్ని రీసెంట్లీ యూఎస్ కొట్టేశారు, బాంబ్ చేసేసారు. సో ఆ రూట్ పోయింది ఇప్పుడు. సో ఇరాన్తో సహాయం కోసం చైనా ఎందుకంటే చైనాకు ఆయిల్ కావాలి. వాళ్ళు ఏ దేశంతోనైనా వాళ్ళు రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటే 2-3 ఉంటుంది, ఒకటి రేర్ ఎర్త్స్ ఉంటుంది, ఒకటి ఆయిల్ ఉంటుంది. సో ఈ ఆయిల్ ఉన్న దేశాల దగ్గరే చైనా రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు గాజాకి వెళ్తే ఏం ఆయిల్ ఉంది? అక్కడ ఏం లేదు. ఓకే, దట్ ఏరియా డజంట్ హ్యావ్ ఎనీ ఆయిల్. సో అట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. చైనా ఎక్కువ, కానీ చైనా ఆఫ్రికాలో చాలా మటుకు ఇన్వెస్ట్ చేశారు. నేను చెప్పిన ఈ జిబూతీలో వాళ్ళకి ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది చైనాకి.
నేవల్ బేస్ ఉంది ఒకటి. అక్కడ పక్కన ఎరిట్రియా ఉంది, ఎరిట్రియాలో గొడవ నడుస్తుంది. సుడాన్లో 2-3 గ్రూపులు కొట్టుకుంటున్నారు, దాంట్లో ఒక గ్రూప్ని యుఏఈ సపోర్ట్ చేస్తున్నారు. ఇదన్నీ జియో పాలిటిక్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ జియో పాలిటిక్స్ అనమాట. ఏ దేశం మనకొక్కరికే, భారతదేశానికి ప్రాబ్లీ ఒక ఇట్లాంటి జాగ్రఫికల్ అంబిషన్ లేదు. మేము రేపు వెళ్ళి ఆ దేశాన్ని కాన్కర్ చేసుకుంటాం, ఇంకో దేశాన్ని కాన్కర్ మనం చేయలేదు, ఇప్పుడు హిస్టరీలో కూడా లేదు మనకి. సో అది కాదు గాజాలో జరుగుతుంది. ఇప్పుడు గాజాలో ఏంటంటే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళని ఇజ్రాయెల్ కొట్టి ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు అంత్యక్రియలు చేయాల్సి వస్తుంది అనమాట, అంతే. దాట్ హ్యాస్ బీ డన్ బై టేకింగ్ ఓవర్ దర్ ఆర్మ్స్. వాళ్ళ ఆర్మ్స్ని తీసుకొని అక్కడ కంప్లీట్గా వాళ్ళని డీమిలిటరైజ్ చేసి అక్కడ ఒక కొత్త గాజాని కట్టడానికి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లాన్ ఉంటుంది, దాన్ని యుఎస్ అంగీకరిస్తారు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.